నమస్తే, మీ పేరు? నా పేరు సూర్యకుమారి. ఎక్కడమ్మా మీది? మాది పుట్టింది ఈ ఊరే వాడపల్లి, అత్తరూరు తాడిపూడి. ఓకే. ఏంటమ్మా ప్రస్తుతం మీ వాడపల్లి గ్రామంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి స్వామివారికి అంగరంగ వైభవంగా. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అసలు? చాలా బాగుంటాయండి ఏర్పాట్లు. అవిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. చాలా 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 అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాలకి మీరు స్వామివారి దర్శనానికి? మేము పుట్టి పెరిగింది ఈ ఊరే కాబట్టి రోజు అయినా వస్తాము. ఇక్కడే అమ్మగారి ఇల్లు ఇక్కడే ఉంటుంది కాబట్టి రోజు కూడా వస్తాం మేము. అంటే ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అయినా కొంచెం డిఫరెంట్గా ఉందండి ఈ బ్రహ్మోత్సవాలు? ప్రతి సంవత్సరం కూడా అంతకంతకి ఇంకా ఇంకా అంగరంగ వైభవంగా పెరుగుతూనే ఉంది. పెద్ద తిరుపతికి ఏమాత్రం తీసిపోదు అన్నట్టుగా చేస్తున్నారు. అంటే మీది వాడపల్లి అని చెప్తా ఉన్నారు. అసలు ఇంత డెవలప్ అవుతుందని ఊహించారా మీరు? వాడపల్లి ప్రాంతం, ఈ టెంపుల్ కానీ ఇదంతా కూడా అసలు ఊహించలేదండి. మేము చిన్నప్పుడు గుళ్ళో ఆడుకోవడానికి వస్తే ఎవరో నలుగురు ముగ్గురు కంటే ఎక్కువ ఉండేవారు కాదు. అసలు ఇదే గుళ్ళో మేము ఉన్నప్పుడు అసలు ఇప్పుడు లక్షల మందితో నిండిపోయి ఉంటుంది టెంపుల్ అయితే. అంటే చిన్నతనం నుంచి కూడా ఏప్రిల్ నెలలో వస్తే వాడపల్లి తీర్థం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసేవారు చాలామంది. ఈరోజు ప్రతి శనివారం కూడా అలాగే ఉంటుందంటారా? అవునండి. ఇది వరకు అయితే వాడపల్లి తీర్థం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం నిజంగానే. ఇప్పుడు ఇంకా ప్రతి శనివారం వాడపల్లి తీర్థమే. తీర్థం రోజే ఇంకా తీర్థంలా ఉండట్లేదు, ప్రతి శనివారం తీర్థంలాగే ఉంటుంది. అంటే ఏంటంటే ఇంత సెంటిమెంట్ రావడానికి కారణం ఏంటంటారు? ఇంత ప్రజాదరణ పొందడానికి గల కారణం ఏంటంటారు? ఎవరో ఒక మహానుభావుడు 7 శనివారాలు చేస్తే మంచిది, 7 శనివారాలు 7 ప్రదక్షిణలు వెంకటేశ్వర స్వామికి చేస్తే మంచిదని చెప్పి ఎవరో ఒక మహాత్ముడు, ఒక భక్తుడు ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డు చూసి అలా ఒక్కొక్కళ్ళు రావడం మొదలుపెట్టారు. అలా అలా ఆ బోర్డు పెట్టిన 6 నెలలకే ప్రబలం అవటం స్టార్ట్ అయిపోయింది. అది భక్తులకి నమ్మకంగా కలిగింది. ప్లస్ ఏంటంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా అలా కోరికలు తీరడంతో అలా ప్రబలం అయిపోయింది. అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ టెంపుల్ గురించి మాట్లాడడం జరిగింది. దీన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అసలు దీని గురించి ఏం చెప్తారు? అలా అయితే అదే మామూలుగా అయితే ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. మరి అంటే భక్తులకి ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని సౌకర్యాలు కలగాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఎలా చేస్తున్నారమ్మా పాలక మండలి కానీ ఇక్కడున్న అధికారులు కానీ భక్తులందరికీ కూడా సమాధానం ఇస్తున్నారా, స్పందిస్తున్నారా భక్తులకి? ముఖ్యంగా మ్యాక్సిమం ఉన్నంతట్లో బాగా చేస్తున్నారు. గుడి ఆవరణలు గట్ట క్లీన్గానే ఉంచుతున్నారు. ఇక్కడ క్లీన్గానే ఉంటుందండి, అన్నీ ఎక్కడికక్కడ నీట్గా ఉంటుంది. వాటర్ సదుపాయం ఏంటి, మంచినీళ్ళు, పిల్లలకి చంటి పిల్లలకి పాలు, మధ్యాహ్నం పూట భోజనాలు అవన్నీ కూడా బాగా సమకూరుస్తారు. అంటే అన్న వితరణ కానీ ఇవన్నీ కూడా క్వాలిటీ ఎలా ఉంటుందండి అసలు? ముఖ్యంగా చాలా చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే. అంటే చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు కదా, మీరు మాట్లాడుతుంటారు కదా ఇదే ప్రాంతం కాబట్టి, ఏం చెప్తారండి అసలు ఈ టెంపుల్ గురించి కానీ ఇక్కడ ఏర్పాట్ల గురించి కానీ ఎప్పుడైనా డిస్కషన్ చేశారా మీతో ఎవరన్నా? ఎవరో చేయలేదు. ఎర్రచందన స్వరూపుడు అని చెప్పి అంటారు కాబట్టి అందరికీ బాగా ఇదైంది. అనుకున్నట్టు జరుగుతుంది అని అందరూ నమ్ముతున్నారు. మేము కూడా అలా నమ్మాము. మా అమ్మాయికి 7 వారాలు గుడికి వస్తే మా అమ్మాయికి పెళ్లి కుదరాలి అనుకుని వచ్చాను నేను. అనుకున్న 2 నెలలు తిరగకుండానే మా పెద్ద పాపకి మ్యారేజ్ అయింది. చిన్న పాపకి గోదాదేవి కళ్యాణం చేయితే పెళ్ళి అవుతుంది అని అన్నారు. అలాగే గోదాదేవి కళ్యాణం చేయించాము. చేయించిన 3 నెలలు తిరగకుండానే మా పాపకి, చిన్న పాపకి మ్యారేజ్ అయింది. మా అక్కగారు అబ్బాయికి అలాగే చేయించారు, వాడికి కూడా అలాగే అయింది. మేము ఇంట్లో అనుకున్నాం అందరికీ అలా ఖచ్చితంగా జరిగినాయి. మీరే ప్రత్యక్ష సాక్షి అయితే 190 మందికి జరుగుతున్నాయి కాబట్టి అలా అందరూ వస్తున్నారు. ఏం చెప్తారండి ఇక్కడికి వచ్చే మీ వీడియో చూసే ప్రేక్షకులకు కానీ ఇక్కడ రావాలనుకునే భక్తులకు కానీ మీరు చెప్పేది ఏంటి? అంటే శనివారమే కాకుండా ప్రతిరోజు కూడా వస్తే కోరికలు నెరవేరుతున్నాయి అంటారా ఏంటి అసలు పరిస్థితి? స్వామి అక్కడే ఉంటారండి, శనివారం అయినా అక్కడే ఉంటారు, ఏ రోజైనా అక్కడే ఉంటారు. శనివారం అని ఎవరో భక్తులు ఒక స్టాలిన్ సినిమాలో చిరంజీవి వదిలినట్టుగా వదిలేరు కాబట్టి అలా స్టార్ట్ అయింది. ఇది ప్రతిరోజు చేసుకున్నా తప్పులేదు. మనకి స్వామిని చూడటం, స్వామిని దర్శనం చేసుకోవడమే ముఖ్యం మనకి. అందుకని ఏ రోజు వచ్చినా పర్వాలేదు. ఆ రోజే వచ్చి మనం జనాల్లో ఇబ్బంది పడడం కంటే ఉత్తి రోజుల్లో వచ్చి ప్రశాంతంగా స్వామిని చూసుకుని దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు?
నా పేరు సత్య అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మెండపేట నుంచి. మాది ఈ ఊరే అండి. ఈ ఊర్లోనే పుట్టాం. ఈ ఊళ్ళోనే పుట్టారు. ఏంటమ్మా ఎలా అనిపిస్తుంది ఈరోజు అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది మీకు? రంగరంగ వైభవంగానే ఉందండి. చాలా బాగా దర్శనం అదే అయ్యింది. అంతా బాగుందండి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాలు స్వామివారి దర్శనానికి? ఈ రోజే వచ్చానండి. ఎలా ఉందండి స్వామివారి అలంకరణ? ఎలా? చాలా బాగుందండి. డెకరేషన్స్ ఎలా ఉన్నాయండి? గుడి డెకరేషన్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ ఇవి కూడా చాలా బాగున్నాయండి. డెకరేషన్లు అన్నీ చాలా బాగున్నాయండి. ఏంటి అసలు కోనసీమ ప్రాంత వాసిగా చెప్పండి, కోనసీమ తిరుమలగా ఈరోజు ప్రసిద్ధి చెందింది ఈ స్వామివారి దేవస్థానం, ఎలా అనిపిస్తుంది అసలు మీ ఫీలింగ్ ఏంటి? మా ఫీలింగ్ అయితే చాలా బాగుందండి. అందరూ అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. మా అబ్బాయికి కూడా నేను వివాహం కుదరాలి అని 7 వారాలు మొదలుపెట్టాను. 7 నెలలు అయ్యేసరికి నాకు వెంటనే ఒక సంబంధంతోనే నాకు వెంటనే కుదిరింది. అసలు సెంటిమెంట్ ఎలా పుట్టిందండి 7 శనివారాలు అనే సెంటిమెంట్? ఏమో అందరూ వస్తున్నారు, అలాగే ఎవరికి నమ్మకం కుదిరితే అలాగే వస్తున్నారు కదండి. అలా నేను వచ్చి మా అబ్బాయికి వివాహం జరగాలని నేను కోరుకున్నాను. అలాగే మా అబ్బాయికి కుదరాలని మొక్కుకున్న 7 వారాలు అయిపోయినాయి. 7 నెలలు తిరిగేసరికి మాకు అనుకున్నట్టుగా సంబంధం వచ్చింది. ఒకటే సంబంధానికి వెళ్ళినాం, ఒకటే సంబంధం చూసుకున్నాం, ఒకటే సంబంధం కుదిరిపోయింది. అంత మంచిగానే ఉందమ్మా. మంచిగా జరిగిందండి. స్వామివారి 6 నెలలు అయిందండి. 5 నెలలు పూర్తి 6వ నెల వచ్చిందండి మా అబ్బాయికి వివాహం అయ్యి. వైజాగ్లో జాబ్ చేస్తున్నాడు, అక్కడే వేరే కూడా పెట్టేసాం. రైట్ అండి, థ్యాంక్ యూ.